నాని కరెక్ట్ ట్రాక్ లోనే వెళ్తున్నారా? అదేంటి వరుస విజయాలతో పాటు 100 కోట్ల సినిమాలు ఇస్తున్న హీరోని పట్టుకొని ట్రాక్ మారుతున్నారా అంటారేంటి? వినడానికి విచిత్రంగా ఉంది కదా. కానీ నాని నిర్ణయాలు చూస్తుంటే ఫ్యాన్స్ కు ఇలాంటి డౌట్సే వస్తున్నాయి. మరి అభిమానులనే టెన్షన్ పెట్టేలా నాని ఏం చేస్తున్నారు? ఇదిగో నాని అంటే మన ఆడియన్స్ కు ఇలాగే కూల్ గా పక్కింటి అబ్బాయిగా కనిపిస్తుంటారు. ఏమండో ఈ నాని గారు అంటే ఆ అంటూ పలికేంత దగ్గరగా ఉంటాయి ఆయన పాత్రలు. కానీ మెల్లగా మాస్ వైపు టర్న్ అవుతూ ఫ్యామిలీ ఆడియన్స్ కు దూరంగా వెళ్తున్నారు నేచురల్ స్టార్. ఈయన సినిమాల్లో రాను రాను వైలెన్స్ మరీ ఎక్కువైపోతుంది. కెరీర్ మొదటి నుంచి అప్పుడప్పుడు మాస్ సినిమాలు చేస్తున్న నాని ఫోకస్ అంతా క్లాస్ పైనే ఉండేది. కానీ దసరా తర్వాత రూట్ మార్చారు నాని. హాయ్ నాన్నతో ఓసారి అలా క్లాస్ టచ్ ఇచ్చిన సరిపోదా శనివారంతో మళ్లీ యాక్షన్ బాటే పట్టారు. ఇక ఇప్పుడు సెట్స్ పై ఉన్న సినిమాలు చూస్తుంటే పాత నాని కనిపించడం కష్టమే అనిపిస్తుంది. హిట్ 3 ప్యారడైస్ సినిమాలో వైలెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. పిల్లలకు నో ఎంట్రీ అని తేల్చేశారు నాని. వీటి వల్ల మార్కెట్ పెరుగుతుందేమో కానీ కెరీర్ కు అండగా నిలిచిన ఫ్యామిలీ ఆడియన్స్ కు నాని దూరం అవుతున్నారేమో అన్న చర్చ మొదలైంది ఇప్పుడు. మరి చూడాలిక నాని ధైర్యమేంటో, ఆయన ఏం చేయబోతున్నారో.